సార్ మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని వెనుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడులు విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే, ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళ 5 సంవత్సరాలు నా పైన, కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారా చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే, సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంది. కానీ ఇది పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. 100% గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ ఇంప్లిమెంట్. తెలంగాణ జల వివాదం మీద ఏంటి సార్? చాలా కాంట్రవర్సీ నడుస్తుంది తెలంగాణలో జల వివాదానికి సంబంధించి. అటు తెలంగాణ మంత్రులు, సీఎంఏ మాట్లాడతారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, మీ జలవనరుల శాఖ మంత్రి మాట్లాడతారు. అసలు ఏం చెప్తారు ఈ వివాదం మీద? రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది? వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద. అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు? వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా బై. కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు, వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి, పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి
మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి, అందరు గుర్తుందా లేదా, అంతే యంగ్స్టర్స్ ఇక్కడ. అప్పుడు గొడవలు జరిగేది, ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేసామని. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఏదైతే ఆరోగ్య పెండింగ్స్ ఉన్నాయి మేజర్ సెక్టర్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే వీళ్ళు విద్యార్థులు కానీ ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విషయం పైన నేను ఆల్రెడీ దీనిపైన ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను. పిల్లలకి ఫీ రీంబర్స్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. మేము డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తున్నాము. మీరు ఆ డీటెయిల్స్ కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. 2024 తర్వాత మేము సగం ఆల్రెడీ వీ హ్యావ్ క్లియర్, బ్యాలెన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months. దర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఆ డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి మేము వేస్తున్నాం. గతంలాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లు వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజమే మేము కొనసాగిస్తాం. రెండోది, ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మేము అన్ని చెల్లిస్తూనే వస్తున్నాం. ఒక నెల అటు ఇటు అవుతుంది తప్ప వీఆర్ క్లియరింగ్ ఆల్ పెండెన్స్. అందుకే ఇది స్ట్రీమ్ లైన్ చేసేదాన్ని కూడా 100% ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్ళాలని మేము నిర్ణయం కూడా తీసుకుంటాం. రాజ్యాంగం నడుస్తుంది, 3 పేజీలు ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదని చెప్పేసి ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరమ్మా? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేవలం 3 పేజీలు అయ్యాయి అంటున్నారు. ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయి అర్థం కాలేదనేసి అంబటి రాంబాబు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టాను. నేను సుమారుగా 100 పబ్లిక్ మీటింగ్ చేశాను, పాదయాత్రలు 100 పబ్లిక్ మీటింగ్. ప్రతి పబ్లిక్ మీటింగ్లో నేను ప్రజలు చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టాను అని నేను ప్రజలకు హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా. సో మా పైన బాధ్యత ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. 100% ఉంటాయి, 100% ఉంటాయి అమ్మా. నేను చెప్తున్నాను, ఆర్ విజన్ ఇస్ వెరీ క్లియర్. ఆర్థిక రాజధాని విశాఖపట్నం, దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం, నిలబడి ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. 1 సెకండ్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజన్కి వస్తుంది. అదేవిధంగా మనకి ఇది కూడా, ఇది స్టీల్ సిటీ, ఇంకో 2 స్టీల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర. రాయలసీమ వైపు వెళ్దాం. నిన్న కూడా మీరు చూశారు, టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సింది మనం పట్టుకొచ్చాం, రైట్. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ టాప్ 10 కంపెనీస్, 8 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఒకే ఎకో సిస్టంలో పెట్టుబడి పెడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ రేపు సర్వైవ్ అవుతాయి, థ్రైవ్ అవుతాయి. సో అందుకే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం. చెప్పండి సార్. 1 సెకండ్ సార్, 1 సెకండ్ మేడం ప్లీజ్. కమింగ్ సూన్, సర్ప్రైజ్ ఇస్తాం సార్. మీరు నాకన్ స్పీడ్లో ఉన్నారు. అరే 5 సంవత్సరాలు ఏం తీసుకురాలేమో అడిగారు, 6 నిమిషాలు కష్టపడి మేము పరిగెత్తే వాళ్ళేమో ఎప్పుడు నడిపి చేస్తాం సార్. నో సీ బట్ వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు మీరు ఒక మాట అండి, ఎప్పుడు రాని విధంగా విశాఖపట్నానికి ఇప్పుడు అటెన్షన్ వచ్చింది. అందరూ విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, రైట్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్లో కానీ అందరు ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. డేటా సెంటర్లో కూడా ఇంకా న్యూస్ ఉంది. ఎందుకంటే మా లక్ష్యం 6 GW, 6 GW ఆఫ్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్. 6 GW తర్వాత మేము బ్రేక్, అక్కడతో ఫుల్ స్టాప్ చేద్దాం. 1 సెకండ్ లెట్ మీ ఫినిష్. 6 GW అచీవ్ చేయాలి. ఐటీలో కూడా నా లక్ష్యం అంటే టాప్ 100 కంపెనీస్ ఏదైతే వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకెళ్ళి లక్ష్యం పెట్టుకున్నాం, చేసి చూపిస్తాం. 1 సెకండ్. లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ టోటాలిటీ, దెన్ నేను దానిపైన స్పందిస్తాను. మా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి
విశాఖపట్నం వరకు మీరు తీసుకుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయిపోతుంది. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో విల్ టేక్ దట్.